అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. 2024లో ఏఐ అనేది చాలా కూల్ వర్డ్. ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలోనూ ఏఐ కావాలి. ఏఐ గర్ల్ ఫ్రెండ్, ఏఐ బాయ్ ఫ్రెండ్, ఏఐ టీచర్, ఏఐ ఇంటర్వ్యూయర్, ఏఐ కెమెరా, ఏఐ అది, ఏఐ ఇది. ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ఏఐ కదా. ఇటువంటి ఈ టైంలో మీ రెజ్యూమ్స్లో ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటే ఆ రెజ్యూమ్కి వచ్చే వెయిటేజే వేరు. అండ్ డెఫినెట్లీ ప్రాజెక్ట్స్కి ఎప్పుడు కూడా రెజ్యూమ్స్లో వెయిటేజ్ ఉంటుంది కూడా. కానీ మీ నార్మల్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కంటే దీనికి డెఫినెట్లీ వెయిటేజ్ ఎక్కువగానే ఉంటుంది కదా. దెన్ వై నాట్ బిల్డ్ దాట్? ఓకే, సో ఈ వీడియోలో ఐ టీచ్ యూ ఆన్ హౌ యూ కెన్ బిల్డ్ సింపుల్ ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఫర్ యువర్ రెజ్యూమ్. మీరు ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేయాలి అంటే మీకు కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. ఫస్ట్ది మీకు ఒక మోడల్ కావాలి. ఈ మోడల్ని మీరు సెల్ఫ్గా బిల్డ్ చేసుకోవచ్చు. మీరు యాక్చువల్లీ గిట్హబ్లో ఉన్న ఓపెన్ సోర్స్ మోడల్స్ని యూస్ చేసుకోవచ్చు, లేదా పెయిడ్ ఏపీఐస్ని యూస్ చేసుకోవచ్చు. బేసిక్గా సెల్ఫ్గా అంటే మీకు ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐలో నాలెడ్జ్ ఉంటే యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ మోడల్స్ అండ్ ఆ మోడల్స్ని బిల్డ్ చేసి తర్వాత డిప్లాయ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ డిఫికల్ట్. అండ్ మీలో చాలామందికి ఐఎమ్ షూర్ ఎంఎల్ అండ్ డిఎల్ నాలెడ్జ్ సరిగా ఉండదు. అండ్ దాంతోపాటు మీకు ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఏఐ అంటే మీకు నేర్చుకోవడానికి టైం పడుతుంది. అండ్ ఐఎమ్ షూర్ మీలో చాలామందికి అంత ఓపిక ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యన యూత్కి 1 minute కూర్చుని రీల్ ఆర్ షార్ట్ చూసేంత ఓపిక కూడా ఉండట్లేదు. దే ఆర్ వాచింగ్ రీల్స్ ఆర్ షార్ట్స్ జస్ట్ ఫర్ 5 seconds. రీల్ చాలా బాగుంటే 8 seconds అంతే. దట్స్ ద మ్యాక్సిమమ్ అటెన్షన్ స్పాన్ దట్ పీపుల్ ఆర్ హ్యావింగ్. ఐ మీన్ ఇది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్, బట్ యా ఐఎమ్ షూర్ మీలో చాలామందికి అంత ఓపిక, అంత పట్టుదల ఇవన్నీ సర్లేండి. సో సెల్ఫ్గా అయితే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ బిల్డ్ దెమ్, లేదంటే ఐ థింక్ మోస్ట్లీ ఈ ఆప్షన్ మీకు వర్కౌట్ అవ్వదు. సో మీకున్న రెండవ ఆప్షన్ ఓపెన్ సోర్స్ మోడల్స్. బయట ఎన్నైతే పెయిడ్ అప్లికేషన్స్, పెయిడ్ ఏపీఐస్ ఉన్నాయో అన్నీ ఓపెన్ సోర్స్ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు కావాల్సిన ఆల్మోస్ట్ ప్రతి కేటగిరీలోనూ ఓపెన్ సోర్స్ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. యూ కెన్ సర్చ్ ఫర్ దెమ్ ఆన్ గూగుల్. మోస్ట్లీ అవన్నీ మీకు గిట్ హబ్లో దొరికేస్తాయి. దీంట్లో డిఫికల్టీ ఏంటి అంటే మోస్ట్లీ ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఎక్కడ డిప్లాయ్ చేసి ఉండవు. ఎందుకంటే డిప్లాయ్ చేస్తే మళ్ళీ దానికి కాస్టింగ్కి డబ్బులు ఎవరు ఇస్తారు? ఓపెన్ సోర్స్ కదా. దే జస్ట్ ప్రొవైడ్ యూ ద వెయిట్స్ అండ్ కోడ్ ఆన్ గిట్ హబ్ అనమాట. మీరు ఏం చేయాలి అంటే ఆ గిట్ హబ్ రెపాజిటరీని క్లోన్ చేసుకుని ఆ తర్వాత ఆ మోడల్ని బేసిక్గా మీ కంప్యూటర్లో, మీ పీసీలో రన్ చేయాలి. సో దీనికోసం మీరు చేయవలసింది ఏంటి? అగైన్ ద ఇష్యూ ఇస్ మీ పీసీలో ఒకవేళ జీపీయూ లేదనుకోండి, ఈ స్పెసిఫిక్ మోడల్ని మీరు మీ సిస్టంలో రన్ చేయలేరు. బికాస్ యువర్ సిపియూ కెనాట్ హ్యాండిల్ సచ్ మ్యాసివ్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉండదు. కాబట్టి అది అగైన్ పనిచేయదు. ఇట్ విల్ యాక్చువల్లీ హ్యాంగ్ అప్ ఆర్ బేసిక్గా మీ సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు డేటా సైన్స్ కోర్స్లో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 31st August స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్, వీళ్ళకి 60కి పైగా ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ అండ్ మల్టిపుల్ అదర్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారంట. జస్ట్ స్క్రోల్ డౌన్. వీళ్ళందరూ కూడా ఆడిన్ స్కూల్ బూట్ క్యాంప్ తర్వాత సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్స్లో ట్రాన్సిషన్స్ పొందిన వాళ్ళు. కొంతమంది గ్యాప్ తర్వాత స్టార్ట్ చేసుకున్నారు, కొంతమంది కెరియర్లో అప్గ్రేడ్ అయ్యారు, కొంతమంది కెరియర్ని కొత్తగా లాంచ్ చేసుకున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రీడ్ ఆల్ దేర్ సక్సెస్ స్టోరీస్. ఇంకా స్క్రోల్ చేస్తే you will find the stats and career services that they offer. Then you have the syllabus. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ మాడ్యూల్స్ ఉంటాయి, ఇవన్నీ నేర్పిస్తారు. ఆ తర్వాత బోనస్ మాడ్యూల్స్, వాటిలో ఇవన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఫైనలీ కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్. వాటితో పాటు మీకు ఈ టూల్స్ అన్నీ కూడా కోర్సులో భాగంగా నేర్పిస్తారు. యూ విల్ ఆల్సో హ్యావ్ ప్రాజెక్ట్స్ లైక్ క్రెడిట్ కార్డ్ అప్రూవల్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రిడిక్షన్ ఎక్సెట్రా. దాంతోపాటు ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఇవన్నీ కూడా వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు అంట. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ గో అహెడ్ అండ్ ఇందాక చూపించిన ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ జీపీయూస్ ఉన్న మీకు లెట్స్ ఇప్పుడు ఈ డిప్లాయ్మెంట్కి ఎంతో కొంత అంటే మీకు డెఫినెట్గా ఈ మోడల్స్ని బిల్డ్ చేసేంత నాలెడ్జ్ లేకపోయినా మీకు అట్లీస్ట్ ప్రోగ్రామింగ్ మీద కొంచెమైనా గ్రిప్ ఉండాలి. అండ్ ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మీద ఎంతో కొంత గ్రిప్ ఉండాలి. దీన్ని టెర్మినల్ ఎలా వాడతారు, వెబ్ యూఐలు ఎలా వాడతారు, దీనికి కావాల్సిన డిపెండెన్సీస్ ఏంటి? అగైన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ డిఫికల్టీస్.
ఎందుకంటే మీకు ప్రతి మోడల్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీ సిస్టంలో డిపెండెన్సీస్ చాలా ఉంటాయి రన్ చేస్తున్నప్పుడు. ఆ డిపెండెన్సీస్ అన్నీ మీ సిస్టంలో ఉన్నాయా, ఒకవేళ లేకపోతే మీరు ఇన్స్టాల్ చేయగలుగుతున్నారా? ఎందుకంటే కొన్నిసార్లు ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ పిప్ ఇన్స్టాల్ డిపెండెన్సీ నేమ్. కానీ కొన్నిసార్లు ఏమవుద్ది అంటే ఈ పిప్ ఇన్స్టాల్ వాడుతున్నప్పుడు మీ పిప్ వర్షన్ వేరు, మీ పైథాన్ వర్షన్ వేరు, వాళ్ళు ఆ స్పెసిఫిక్ ఓపెన్ సోర్స్ మోడల్ వాడుతున్నప్పుడు వాళ్ళు వాడుతున్న వర్షన్ వేరు. కాబట్టి మీకు డిపెండెన్సీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇష్యూ వస్తుంది. ఆ డిపెండెన్సీ ఇన్స్టాల్ చేసేందుకు మీరు అగైన్ వేరే పైథాన్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి పాత్ సెటప్ చేయాలి. ఆ పాత్ మీకు యాక్చువల్ టెర్మినల్లో రావాలి. కొన్నిసార్లు యూల్ హ్యావ్ టు సెటప్ యువర్ వర్చువల్ ఎన్వైర్మెంట్స్. ఆ వర్చువల్ ఎన్వైర్మెంట్స్లో అన్ని డిపెండెన్సీస్ ఒకదాంతో ఒకటి సెట్ అవుతున్నాయా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెసిఫిక్ ఓపెన్ సోర్స్ మోడల్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎక్స్ అనే డిపెండెన్సీకి వై అనే ఇంకొక డిపెండెన్సీ కావాలి అండ్ దాని యొక్క వర్షన్ 1.2 అయి ఉండాలి. బట్ లెట్సే ఇప్పుడు ఈ ఎక్స్కి 1.2 కాకుండా వై డైరెక్ట్గా 1.4 బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది. బట్ మీకు 1.2 కావాలి, 1.4లో అది రన్ అవ్వట్లేదు. ఆల్ దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ మీరు మీ సొంతంగా సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ వాళ్ళు మీకు రీడ్మీ ఫైల్ ఇస్తారు ఆన్ హౌ టు సెట్ ఇట్ అప్, కానీ మోస్ట్లీ మీరు సొంతంగా ఒకవేళ ప్రీవియస్గా ఈ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ నాలెడ్జ్ లేకపోతే సొంతంగా చేసుకోలేరు. ఓకే, సో ట్రై చేయండి, బట్ కొన్నిసార్లు డిఫికల్టీ అవ్వచ్చు. సో ఈ వీడియోలో ఐ ఫోకస్ ఆన్ పెయిడ్ ఏపీఐస్. బట్ మీలో చాలామంది కనుక కమెంట్స్లో ఓపెన్ సోర్స్ మోడల్ అన్న ఏదైనా ఒకటి తీసుకుని సెటప్ చేసి చూపించన్నా అంటే ఎక్కువ మంది అడిగితే ఐ విల్ డెఫినెట్లీ డూ దాట్, బికాస్ నేను పర్సనల్గా ఎక్కువగా వాడేది ఓపెన్ సోర్స్ మోడల్సే. మీరు వంశీ భవానీ ఇంగ్లీష్ ఛానల్ చూస్తే దాంట్లో క్రియేట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఆ యానిమేషన్స్, ఆ వాయిస్ ఓవరు, ఆ ఏఐ ఇమేజ్ విత్ లిప్సింగ్ అంతా చేసింది ఓపెన్ సోర్స్ మోడల్స్తోనే, వితౌట్ యూసింగ్ ఆర్ వితౌట్ పేయింగ్ ఎనీ సింగిల్ పెనీ. ఓకే, కాబట్టి లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ సోర్స్ మోడల్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనేది నేర్పిస్తాను. ఓకే, బట్ ఈ వీడియోలో ద సింప్లెస్ట్ వే దట్ యూ కెన్ యాక్చువల్లీ యూస్ ఇస్ పెయిడ్ ఏపీఐస్. అగైన్ ఈ పెయిడ్ ఏపీఐస్లో కూడా చాలా మటుకు ఒకవేళ పెద్ద కంపెనీస్ యొక్క పెయిడ్ ఏపీఐస్ అయితే దే విల్ గివ్ యూ ఫ్రీ టైర్ లిమిట్స్ అనమాట. అంటే మీరు ఫ్రీగా కూడా ఎటువంటి పేమెంట్ చేయకుండా మీకు ఒక ఫ్రీ టైర్ ఉంటుంది. దాంట్లో యూల్ హ్యావ్ లిమిట్స్, బట్ ఆ లిమిట్స్ మోస్ట్లీ పెద్ద లిమిట్సే, కాబట్టి మీరు వాటిని యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఐ విల్ యూజ్ జెమినీ ఏపీఐ, గూగుల్ వాళ్ళ జెమినీ ఎల్ఎల్ఎం ఏపీఐని ఎలా వాడుకోవచ్చో చూపిస్తాను. సింపుల్గా సర్చ్ ఫర్ గూగుల్ ఏఐ స్టూడియో. సర్చ్ చేసిన వెంటనే ఓపెన్ ద ఫస్ట్ లింక్. ఫస్ట్ టైం అయితే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఇవి అని చెప్పి ది లాస్ట్ టు సైన్ ఇన్. క్లిక్ ఆన్ సైన్ ఇన్ అండ్ సైన్ ఇన్ విత్ గూగుల్. సో ఈ విధంగా ఒక మీకు ఎన్వైర్న్మెంట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే ఇక్కడ యూ హ్యావ్ అన్ ఆప్షన్ కదా, గెట్ ఏపీఐ కీ అని చెప్పి క్లిక్ ఆన్ దాట్. అండ్ మీకు ఐ హ్యావ్ ఆల్రెడీ యూజ్డ్ ఫ్యూ ఆఫ్ దెమ్ కాబట్టి ఇలా చూపిస్తుంది. బట్ ఇఫ్ యూ హ్యావెంట్ ఇది ఎంటీగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం అయితే గో అహెడ్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ ఏపీఐ కీ. ఐ డూ హ్యావ్ ఇట్ ఆల్రెడీ. ఇఫ్ యూ సీ ప్లాన్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. ఓకే, సో ఈ ఏపీఐ కీని వాడుకుని ఐ విల్ షో యూ ఆన్ హౌ టు యాక్చువల్లీ బిల్డ్ అ వెరీ స్మాల్ అప్లికేషన్. నేను మీకు టర్మినల్ అప్లికేషన్ బిల్డ్ చేసి చూపిస్తాను. బట్ మీకు వెబ్ డెవలప్మెంట్ వస్తే సేమ్ ఇదే లాజిక్ని యూ కెన్ యూస్ ఇన్ ద వెబ్డి. లేదు మీకు యాప్ డెవలప్మెంట్ వచ్చి అనుకుంటే యూ కెన్ యూస్ ద సేమ్ లాజిక్ ఇన్ యాప్ డెవలప్మెంట్ ఆల్సో. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్టెండింగ్ దిస్ లాజిక్ టు వాట్ ఎవర్ అప్లికేషన్ ఆర్ టెక్ స్టాక్ యూ నో. ఓకే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ గూగుల్ డాట్ జనరేటివ్ ఏఐ యాజ్ జెన్ ఏఐ అని చెప్పి జెన్ ఏఐ డాట్ కాన్ఫిగర్ యువర్ ఏపీఐ కీ. సో ఇక్కడ ఈ ఏపీఐ కీని మీకు వచ్చిన ఏపీఐ కీతో రీప్లేస్ చేయండి. నేను నా ఏపీఐ కీ చూపించాను బికాస్ ఆ ఏపీఐ కీతో మీరు నా లిమిట్స్ని యూస్ చేసుకోవచ్చు. సో నేను మీకు కీ చూపించాను, బట్ ఆ తర్వాత అదే సేమ్ జెన్ ఏఐని వాడుకుని క్రియేట్ అ జనరేటివ్ మోడల్ అండ్ దాంట్లో మోడల్ నేమ్ ఇవ్వండి. మనకి ఫ్రీ టైర్లో వీ హ్యావ్ 1.5 ఫ్లాష్. ఆ తర్వాత ఈ మోడల్ అనే ఎంటిటీని వాడి యూజ్ అ మాడ్యూల్ కాల్డ్ స్టార్ట్ చాట్ అండ్ ఇనీషియల్గా కీప్ ద హిస్టరీ యాజ్ ఎంటీ. సో నేను యాక్చువల్లీ ఈ మధ్యన జరిగిన ఒక జెమినీ ఏఐ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. సో ఐ వాజ్ ట్రయింగ్ టు బిల్డ్ ఏఐ ఇంటర్వ్యూవర్ అనమాట. సో మాక్ ఇంటర్వ్యూ కోసం ఏఐ ఇంటర్వ్యూవర్ని బిల్డ్ చేశాను. సో దిస్ ఈస్ ద కోడ్ ఫర్ దాట్ ఓన్లీ. సో మీరు చాట్ డాట్ సెండ్ మెసేజ్ అని చెప్పి మెసేజ్ సెండ్ చేస్తే ఆబ్వియస్లీ జెమినీ ఏఐ విల్ గివ్ యూ అ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఆ రెస్పాన్స్ డాట్ టెక్స్ట్ విల్ బీ యువర్ ఆన్సర్ అనమాట. సో ఈ అప్లికేషన్లో నేను బిల్డ్ చేసిన దాంట్లో చేసింది ఏంటి అంటే ఐ వాజ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు బిల్డ్ అ అప్లికేషన్ వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏఐకి చెప్తాం అనమాట, నువ్వు ఒక ఇంటర్వ్యూయర్వి ఆ విధంగా బిహేవ్ చేయని చెప్పి. వచ్చిన రెస్పాన్స్ని ప్లే ఆడియోతో ప్లే చేస్తున్నాను. అగైన్ ఇట్స్ అ హోల్ డిఫరెంట్ కోడ్, లెట్స్ నాట్ గో ఇన్ టు డెప్త్ ఆఫ్ ఇట్. బట్ యా, ఆ తర్వాత నేను రికార్డ్ చేస్తాను నా ఆడియో వేర్ ఐ విల్ స్పీక్ టు ఏఐ. అండ్ నేను స్పీక్ చేసింది స్పీచ్ టు టెక్స్ట్ కన్వర్ట్ చేసి
ఆ కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఏఐకి పంపిస్తాం. సో ఏఐ విల్ రిప్లై టు ఇట్. సో ఆ విధంగా ఫర్ లూప్లో వైల్ ట్రూ ఇన్ఫైనైట్ లూప్లో వీఆర్ టాకింగ్ టు ఏఐ. చూస్తారా ఎలా పనిచేస్తుందో? లెట్ మీ షో. Okay, I'm ready to begin the interview. Tell me, what excites you most about the prospect of working as a Python developer at VB Interviews Private Limited? I like Python coding and I have been coding it for last 5 years. I understand you're interested in Python and have been working with it for the past 5 years. Could you tell me about some projects you've worked on using Python, and what challenges you faced? What were the most impactful solutions you implemented? I actually made a bias detection using TensorFlow. The challenge was data. It sounds like you've worked on a project involving data analysis and efficiency improvements. Can you elaborate on that project? What kind of data were you working with? What techniques did you use to reduce the byte size? సో ఆ విధంగా ఐ మేడ్ అ ప్రాజెక్ట్. సో మీరు కూడా సింపుల్గా ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఐడియాస్ అండి. ఓకే, హౌ యూ వాంట్ ఇంప్లిమెంట్ ఇట్. బట్ మీకు ఇనీషియల్గా రావాల్సింది జనరేషన్ ఆఫ్ ఏపీఐకి అండ్ యూజింగ్ దిస్ చాట్ డాట్ సెండ్ మెసేజ్ అంతే. ఇంకా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ ద జెమినీ డాక్యుమెంటేషన్. బట్ యా, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాజెక్ట్లో ఐ యూస్డ్ ఓపెన్ సోర్స్ మాడ్యూల్స్ ఆల్సో. బట్ చెప్తుంది ఏంటంటే మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తే ఓపెన్ సోర్స్తో డీల్ చేయలేరు. సో ట్రై విత్ దీస్ పెయిడ్ ఏపీఐస్. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ మీకు డెఫినెట్లీ ఎంతో కొంత కొత్తగా ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.